ఒక మెప్మాని అడ్డుపెట్టుకుని కుంభకోణాలు ఈ మధ్య కాలంలో అనేక చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. అసలు వాస్తవంగా దీని మీదన సిఐడి దర్యాప్తు చేయాలా, సిబిఐ దర్యాప్తు చేయాలో చూడాలి. ఎందుకంటే ప్రభుత్వపు సొమ్ములు, బ్యాంకుల సొమ్ములు. తాజాగా కొన్ని సంఘాలకి తెలియకుండానే వాళ్ళకి రుణాలు వచ్చేసినాయి. రుణం తీసుకొని మహిళల పేర్ల మీద కూడా బ్యాంకులో బాకీలు నమోదైనాయి. బ్యాంకు ఖాతాల నిర్వహణలో బ్యాంక్ అధికారులు, ఇటు మెప్మాకి సంబంధించినటువంటి కొంతమంది నిర్వాహకులు కలిపి ఆడుతున్నటువంటి నాటకం. మొత్తం 823 గ్రూపుల పేర్లతో ఇలాంటి అక్రమ రుణాలు మంజూరైనట్టు రికార్డులో చూపించారు. అంటే రుణాలు మంజూరైనట్టు రికార్డులో చూపించారు. అందులో పెద్ద మొత్తంలో నిధులు లబ్ధిదారులకి చేరలేదు. కొందరు మహిళలు రుణం తీసుకోపోయినా బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ వ్యవహారం మీద మెప్మా అధికారులు, బ్యాంకు సిబ్బంది, మధ్యవర్తులు అందరూ కలిసి నడిపినటువంటి కుంభకోణం ఇది. తిరువూరులో వెలుగు చూసినటువంటి ఈ కుంభకోణం మీదన 17 కోట్ల రూపాయలు తినేశారట. మహిళల పేరు మీదన రుణాలు, మహిళలు మాత్రం తీసుకోలేదు. తీసుకున్నది ఎవడో తెలియదు. బ్యాంక్ కోడ్ ఇచ్చేశాడు, మన పేరున లోను వెళ్ళిపోయింది. మధ్యవర్తి దగ్గరుండి చూసుకున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారానికి సంబంధించి మహిళల ఫిర్యాదు నేపథ్యంలో మరి పోలీసులు ఏం చేస్తారన్నటువంటి చూడాల్సి ఉంది.